హలో ఎవ్రీవన్, హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్ పుష్ వర్కౌట్ గురించి. ఓకే, మీకు థంబ్నెయిల్ చూసింటే అప్పుడే అర్థమై ఉంటుంది. సో ఈ ఈ వీడియో వచ్చి కంప్లీట్ పుష్ వర్కౌట్ గురించి, లైక్ ఏ వర్కౌట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ చెస్ట్ ఇప్పుడు ప్రాపర్ చెస్ట్ డామినెంట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ఎక్సర్సైజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, తర్వాత షోల్డర్ డామినెంట్ చేస్తున్నారంటే ఎలా చూస్ చేసుకోవాలి, దెన్ ట్రైసిప్స్ మీరు ట్రైసిప్స్ చేస్తున్నారు అంటే వీ డోంట్ నీడ్ మచ్ ఎక్సర్సైజెస్ వెన్ యూ ఆర్ డూయింగ్ చెస్ట్. ఎస్పెషలీ ఆల్రెడీ మీకు చెస్ట్ ట్రైన్ చేసేటప్పుడే మీకు ట్రైసిప్స్ పంప్ అయి ఉంటుంది. సో తర్వాత మీరు చెస్ట్ ప్రెస్సింగ్ మూమెంట్స్ చేస్తున్నారు, ఇంక్లైన్ ప్రెస్ కానీ ఫ్లాట్ డంబల్ ప్రెస్ కానీ, ఆల్రెడీ మీకు ఫ్రంట్ డెల్ట్ ఏదైతే ఉందో అది అప్పుడే యాక్టివేట్ అయి ఉంటుంది. దానికి ఎస్పెషల్లీ మీరు షోల్డర్ ప్రెస్ కానీ ఏది పర్ఫామ్ చేయక్కర్లేదు. ఓకే, లైక్ నా వరకు నేనైతే ఎప్పుడైతే లైక్ చెస్ట్ మూమెంట్ చేస్తానో ప్రెస్సింగ్ మూమెంట్స్, నేనైతే అప్పుడు లైక్ షోల్డర్ ప్రెస్ కానీ ఏది ప్రెస్సింగ్ మూమెంట్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. షోల్డర్కి ఆల్రెడీ నేను ప్రెస్ చేసేటప్పుడు ఆల్రెడీ నా ఫ్రంట్ డెల్ట్ అనేది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. సో నేను వచ్చి నా పర్సనలీ నేను చెస్ట్కి అయితే నాది చెస్ట్ కొంచెం వీక్. సో చెస్ట్ గ్రో చేసుకోవడానికి ఐల్ బి పర్ఫార్మింగ్ 4 ఎక్సర్సైజెస్. ఒకటి ఇంక్లైన్ ప్రెస్, తర్వాత ఫ్లైస్. ఐదర్ ఐ విల్ డూ ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైస్ లేకపోతే పెక్ ఫ్లైస్ ఏదైతే ఉందో అందులో పర్ఫామ్ చేసుకుంటా. తర్వాత ఐల్ బి డూయింగ్ ఫ్లాట్ డంబల్ ప్రెస్, తర్వాత ఒకటి సూపర్ సెట్ ఉంటుంది, అది వచ్చి కేబుల్తో కేబుల్ ఫ్లైస్, తర్వాత డిక్లైన్ నీల్ డౌన్ చేసి, అది వీడియో అయితే మీకు కంప్లీట్ వీడియో చూపిస్తా. నీల్ డౌన్ అయ్యి లైక్ ఫ్లైస్ చేయడం, అది ఒక సూపర్ సెట్ ఉంటుంది. తర్వాత 2 ఎక్సర్సైజెస్ ఆఫ్ షోల్డర్, 1 లాటరల్ అండ్ 1 రేర్. నాది కొంచెం రేర్ వీక్, అందుకే లాటరల్ అండ్ రేర్ కొంచెం వీక్ ఉంది, అందుకే నేను లాటరల్ అండ్ రేర్ చూస్ చేసుకుని వర్కౌట్ చేస్తా. మళ్ళీ ప్రతి ఒక్క ఎక్సర్సైజెస్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ డ్రాప్ సెట్, నేను 2 వర్కింగ్ సెట్స్ పెట్టుకుంటా, లాస్ట్ వన్ డ్రాప్ సెట్ టిల్ ఫెయిల్యూర్ హిట్ చేస్తా. తర్వాత ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ లైక్ స్టాండర్డ్ వర్కింగ్ సెట్, ఇఫ్ ఐఎమ్ మెయింటైనింగ్ రెప్స్ అండ్ ఆల్, అదైతే 4 సెట్స్ పర్ఫామ్ చేసుకుంటా. ఓకే, దెన్ తర్వాత ట్రైసిప్స్కి అయితే ఓన్లీ 1 వేరియేషన్, లైక్ స్ట్రైట్ బార్ కేబుల్ పుష్ డౌన్, అది మీకు వీడియోలో చూపిస్తాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. చాలా వర్క్ అవుతుంది మీకు పుష్ వర్కౌట్. ఎవరైతే అడిగారో కమెంట్లో వాళ్ళైతే తప్పకుండా చూడండి. ఇక వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మంచిగా వార్మప్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. సో వార్మప్ అంటే ఏంటి, స్ట్రెచ్చింగ్ అయితే లాస్ట్లో చేసుకోండి. వార్మప్ అంటే కంప్లీట్ మీ రొటేషన్ అంటే లైక్ జాయింట్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వార్మ్ చేసుకోండి, రొటేట్ చేసుకోండి, షోల్డర్ రొటేట్ చేసుకోండి, హిప్ కానీ మళ్ళీ స్కాప్లా కానీ, తర్వాత బ్యాక్ మొత్తం లైక్ కంప్లీట్గా వార్మప్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రెస్సింగ్ మూమెంట్ చేసేటప్పుడు మీకు బ్యాక్ కూడా ఎంగేజ్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఎందుకు ఫస్ట్ వేరియేషన్ ఫ్లైస్ చేస్తున్నా అంటే, ఇది ఒక్క సెట్ మాత్రమే చేస్తా, జస్ట్ అరౌండ్ 8 reps అలా కంప్లీట్ లెస్ వెయిట్ కంప్లీట్ స్ట్రెచ్ చేసుకుని స్క్వీజ్, ఎందుకంటే బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుంది అందుకోసం. ఓకే, తర్వాత ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి విల్ బి స్టార్టింగ్ విత్ ఇంక్లైన్ డంబల్ ప్రెస్. చూడండి, ఇంక్లైన్ అంటే కంప్లీట్ ఇంక్లైన్ కాదు, జస్ట్ అరౌండ్ ఒక 2 steps పైన అంతే. మీ జిమ్లో ఏదైతే ఉందో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు వీడియోలో, అంతే మాత్రమే పెట్టుకోండి. సో కంప్లీట్గా స్ట్రెచ్ అండ్ కంప్లీట్ స్క్వీజ్. ఇది ప్రెస్సింగ్ మూమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ స్టేబుల్గా పెట్టుకోండి డంబల్స్, దెన్ ఫోకస్ ఆన్ యువర్ అప్పర్ చెస్ట్ ప్రాపర్లీ, దెన్ స్క్వీజ్ ఇట్. ఇది వచ్చి విల్ బి డూయింగ్ కంప్లీట్లీ 4 sets. ఫస్ట్ ఈజ్ వార్మప్ సెట్, తర్వాత ఇంకా 3 వర్కింగ్ సెట్. వెయిట్ వచ్చి మీరు లాస్ట్ సెట్ హెవీ వెళ్ళొచ్చు, లేకపోతే మీరు కంప్లీట్ ఫస్ట్ 2 sets ప్రాపర్గా హెవీ వెళ్ళండి. అంటే అరౌండ్ 80% ఆఫ్ ద వెయిట్ తీసుకోండి. ట్రై టు మెయింటైన్ రెప్స్ స్టిల్ అరౌండ్ 12 to 10 రేంజ్లో. ఫస్ట్ సెట్కి చూడండి పంప్ ఎలా అయింది. మళ్ళీ సెకండ్ వేరియేషన్ వచ్చి విల్ బి డూయింగ్ పెక్ ఫ్లైస్. ఐదర్ యూ కెన్ డూ ఇంక్లైన్ బెంచ్, ఇది కేబుల్స్ ఉంటాయి కదా, అందులో ఇంక్లైన్ బెంచ్ ఫ్లైస్ చేయొచ్చు. నేనైతే పెక్ ఫ్లై చేసుకున్నా, ఎందుకంటే నాకు ఫ్లైస్ అక్కడ బిజీ ఉంటాయి, అందుకోసం క్రౌడెడ్ ఉండే, సో అందుకోసం పెక్ ఫ్లై చేసుకున్నా. అది ఫస్ట్ సెట్ చేసిన తర్వాత పంప్ చెక్ చేసుకున్నా, క్రేజీ ఉండే అసలు. ఈ ఎక్సర్సైజ్ వచ్చి విల్ బి డూయింగ్ కంప్లీట్లీ 3 sets. 2 sets అయితే వర్కింగ్ సెట్, విల్ బి మెయింటైనింగ్ 12 reps 2 sets. నెక్స్ట్ సెట్ వి డూ లైక్ థర్డ్ సెట్ వచ్చి డ్రాప్ సెట్ ఉంటుంది, 10 reps. తర్వాత ఇమ్మీడియట్గా వెయిట్స్ డ్రాప్ చేసుకుని ఇమ్మీడియట్గా
మళ్ళీ ఒక 10 reps, లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు పుష్ టిల్ 15 యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ ఆర్ ఫెయిలింగ్ అట్ 8 ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. టిల్ ఫెయిల్యూర్ అయితే మీరు డ్రాప్ సెట్ హిట్ చేస్తారు కంప్లీట్గా. తర్వాత ఒక స్మాల్ టిప్ ఏంటంటే వర్కౌట్ ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ప్రాపర్గా స్క్వీజ్ చేయండి చెస్ట్. పంప్ మాత్రం క్రేజీ ఉంటుంది మీకు. ఓకే, తర్వాత ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత విల్ బి మూవింగ్ టు ఫ్లాట్ డంబల్ ప్రెస్. అది కూడా సేమ్, విల్ బి పర్ఫార్మింగ్ జస్ట్ 3 sets. అందులో చూడండి, ఇక్కడ ఫామ్ చూడండి ఎలా ఉంది. ఓకే, సో ప్రాపర్గా స్టేబుల్గా పెట్టుకొని స్లోగా కిందకి వెళ్తారు, తర్వాత స్లోగా పైకి వస్తారు. ఓకే, ఎస్, ఇది కూడా విల్ బి డూయింగ్ 3 sets. ఇందులో ఒకటి వచ్చి టిల్ లెగ్ 12, ఇంకా లాస్ట్ సెట్ వచ్చి మీకు అయితే 12 పర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ ఫెయిల్ అట్ 10, దట్ ఈస్ ఫైన్. తర్వాత లాస్ట్ వేరియేషన్ విల్ బి డూయింగ్ ఫ్లాట్ కేబుల్ ఫ్లైస్, తర్వాత డిక్లైన్ ఫ్లైస్. చూడండి, కంప్లీట్ స్ట్రెచ్ చేసుకోండి, తర్వాత స్క్వీజ్, హోల్డ్ ఫర్ 1 second, స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. తర్వాత నీల్ డౌన్ అవుతారు, కొంచెం హిప్ వెనక్కి పుష్ చేసి యుల్ నీల్ డౌన్ అండ్ యూ విల్ డూ ఇట్. ఇది మాత్రం యూ విల్ బి డూయింగ్ సూపర్ సెట్. ఫ్లాట్ మరియు కిందకి బెండ్ అయ్యి నీల్ డౌన్ చేసి డిక్లైన్ విల్ బి డూయింగ్. ఇది మాత్రం సూపర్ సెట్. ఇది రెప్ రేంజ్ వచ్చేసి 10+10 ఐదర్ 12+10 యూ కెన్ పర్ఫామ్. ఓకే, మీకు కన్వీనియంట్గా ఇఫ్ యు ఆర్ ప్రో యూ కెన్ డూ ఇట్ టిల్ 12 ఆల్సో. మీకు వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటే చాలా పుష్ చేయడానికి అవ్వదు, యూ మైట్ ఫెయిల్ అట్ 8 ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 2 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటి వచ్చి లాటరల్ రైస్. ఓకే, లాటరల్ రైస్ జస్ట్ ఫస్ట్ సెట్ ఇచ్చేసిన తక్షణమే యూ కెన్ సీ ద పంప్. ఫస్ట్ సెట్ విల్ బి ఇన్ దిస్ విల్ బి పర్ఫార్మింగ్ 3 sets. ఇందులో ఫస్ట్ సెట్ వచ్చి ఐ విల్ బి డూయింగ్ 15 reps, సెకండ్ సెట్ వచ్చి ఐ విల్ బి డూయింగ్ 12 reps, తర్వాత ఐ విల్ బి పర్ఫార్మింగ్ డ్రాప్ సెట్. అది ఐ విల్ గో టిల్ ఫెయిల్యూర్, ఎందుకంటే మనం లాటరల్ రైస్ విల్ బి చూసింగ్ ఓన్లీ 2 exercises. అందుకోసం లాస్ట్ సెట్ వచ్చి ఐ విల్ హిట్ టిల్ ఫెయిల్యూర్. అంటే ఫస్ట్ ఒక 10 kilos చూస్ చేసుకున్నా అనుకోండి, ఇమ్మీడియట్గా 10 reps అయిన తర్వాత డ్రాప్ చేసి ఐ విల్ హిట్ టిల్ ఫెయిల్యూర్. ఓకే, అయినా అది ఒక 8 reps అన్నా రావచ్చు, లేకపోతే 10 reps అన్నా రావచ్చు. ఓకే, తర్వాత లాస్ట్ ఎక్సర్సైజెస్ పెక్ డెక్ రేడియల్ ఫ్లై. అందులో చూడండి, నేను కంప్లీట్ నా చెస్ట్కి, రేడియల్కి, మళ్ళీ హ్యాండ్స్కి కంప్లీట్ స్ట్రైట్ ఉంటుంది మూమెంట్. కంప్లీట్ స్లోగా స్క్వీజ్, కంప్లీట్ వెనక్కి పుష్ చేయకూడదు, కంప్లీట్ షోల్డర్ లెవెల్ పుష్ చేయాలి. అది రెఫరెన్స్ 12-12-12. ఓకే, ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్ ట్రైసిప్స్. ఇందులో మన పుష్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇది మాత్రం స్లోగా స్ట్రెచ్ అండ్ మళ్ళీ స్క్వీజ్ చేయండి. ఇది మాత్రం 3 sets ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్ 2 వాకింగ్ సెట్. లాస్ట్ సెట్ మాత్రం డ్రాప్ సెట్ చేసుకోండి. 10+10, 12-12, 10+10 డ్రాప్. మరి పంప్ అయితే చూడండి, పంపు మాత్రం క్రేజీగా ఉండే, యూ కెన్ సీ రైట్. ఇలాగే మంచి వీడియోస్ కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ and wait for another video. See you.